క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? స్టేట్ అండ్ ప్రూవ్ పైథాగరస్ థియరం. మరి మనం దీన్ని పైథాగరస్ థియరంని ప్రూవ్ చేయాలంటే ముందు మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటో తెలియాలి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఈ విధంగా ఏబిసి, ఇక్కడ కరెక్ట్గా రైట్ యాంగిల్ ఉంటుంది. ఇక్కడ రైట్ యాంగిల్, ఈ ఒక యాంగిల్ రైట్ యాంగిల్ అయితే అదేమవుతుంది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. అంటే ఏబిసి అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ ఎందుకని? ఇది 90 degrees ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఎల్ షేప్లో ఉండాలి రైట్ యాంగిల్ అంటే. అంటే ఏబిసి అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. దీనిలో ఇక్కడ ఎక్కువ లెంగ్త్ ఉన్నది ఏమవుతుంది? హైపోటెన్యూస్ అవుతుంది. హైపోటెన్యూస్. మిగతాయి అదర్ సైడ్స్ ఈ రెండు. ఇప్పుడు చూడండి, దీని మీద మనం దీని యొక్క లెంగ్త్, దీని యొక్క స్క్వేర్ అంటే మనకి స్క్వేర్ అంటే ఏంటి? ఇలాగ 4 sides ఆర్ ఈక్వల్గా ఉంటాయి. దీన్ని స్క్వేర్ అంటాం. స్క్వేర్ అంటే 4 sides ఈక్వల్గా ఉంటే స్క్వేర్ అంటాం. ఈ సైడ్ ఈ 4 sides ఈక్వల్గా ఉంటాయి. దీన్ని ఏమంటాం? స్క్వేర్ అంటాం. దీని యొక్క ఏరియా ఎలాగ వస్తుంది? ఈ సైడ్ ఎస్ అనుకుంటే ఈ సైడ్ కూడా ఎస్ అవుతుంది, ఈ సైడ్ కూడా ఎస్, ఈ సైడ్ కూడా ఎస్. ఏరియా అంటే లోపల ప్లేస్. దీని ఏరియా ఏమవుతుంది? ఎస్ ఇంటూ ఎస్. అంటే ఈ సైడ్ ఇంటూ సైడ్ ఏమవుతుంది? సైడ్ ఇంటూ సైడ్ అంటే సైడ్ స్క్వేర్ అంటే ఎస్ స్క్వేర్. అంటే ఇది స్క్వేర్. దీని యొక్క ఏరియా ఏమవుతుంది? సైడ్ ఇంటూ సైడ్. అంటే ఈ విధంగా ఇక్కడ మనం దీని యొక్క ఈ హైపోటెన్యూస్ యొక్క ఎంత ఉందో లెంగ్త్, అంత లెంగ్త్తో మనం స్క్వేర్ తీసుకుంటాం. అలాగా అంటే ఈ విధంగా స్క్వేర్ తీసుకుంటాం. అంటే ఈ సైడ్ 10 centimeters అయిందనుకోండి, ఇది కూడా 10, ఇది కూడా 10. ఇక్కడ ఇది ఒక స్క్వేర్. అంటే ఇక్కడ రైట్ యాంగిల్ తీసుకున్నాం. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఏబిసి అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైపోటెన్యూస్ యొక్క స్క్వేర్ ఇది. దీని యొక్క స్క్వేర్ ఆన్ హైపోటెన్యూస్ అన్నమాట. అంటే ఈ స్క్వేర్ అంటే ఏంటి? దీని యొక్క సైడ్ అనమాట. సైడ్ ఇంటూ సైడ్ ఏమవుతుంది? స్క్వేర్ అంటాం. స్క్వేర్ అంటే సైడ్ ఇంటూ సైడ్. ఈ స్క్వేర్. నెక్స్ట్ మీ అదర్ సైడ్స్ ఉన్నాయి, ఇక్కడ 2 sides ఉన్నాయి. దీని మీద ఇది ఎంత ఉందో లెంగ్త్ అంతే సేమ్ అదే లెంగ్త్తో ఒక స్క్వేర్ తీసుకుంటాం ఇక్కడ కూడా. అంటే ఈ సైడ్ 5 అయిందనుకోండి, ఇది కూడా 5. ఈ విధంగా 5. ఈ 4 sides ఈక్వల్గా ఉంటాయి. దీని యొక్క ఏరియా. అలాగే ఇక్కడ నెక్స్ట్ ఇంకో సైడ్ ఉంది కదా, సేమ్ లెంగ్త్ తోటి ఎంత ఉందో దీని కొలతో సేమ్ ఇలా తీసుకుంటాం. 4 sides ఈక్వల్గా అయ్యేటట్టుగా మళ్ళీ ఒక స్క్వేర్ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఈ స్క్వేరు అంటే హైపోటెన్యూస్ మీద ఉన్న స్క్వేరు ఎంత ఉంటుందంటే, హైపోటెన్యూస్ మీద ఉన్న స్క్వేరు ఈ స్క్వేరు ప్లస్ ఈ స్క్వేర్ కలిపితే ఎంత వస్తుందో ఈ స్క్వేర్ సరిపోతుంది అన్నమాట. అంటే ఈ రెండు కలిపితే ఇది వస్తుంది. అంటే సమ్ ఆఫ్ అదర్ 2 sides అన్నమాట. సమ్ ఆఫ్ అదర్ 2 sides. అంటే ఏంటి? ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఈ హైపోటెన్యూస్ స్క్వేర్, ఈ స్క్వేర్ దేనికి సమానం అంట? అదర్ సైడ్స్ మీద ఉన్న ఈ సైడ్స్ మీద ఉన్న స్క్వేర్స్కి సమానం. దీని స్క్వేర్ ఈ స్క్వేర్ కలిపితే మొత్తం హైపోటెన్యూస్ ఉన్న స్క్వేర్కి సమానం అయిపోతుంది అన్నమాట. ఈ రెండు అంటే ఇది కలిపితే దీనికి సమానం. అంటే ఏంటి? ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. మనకి పైథాగరస్ థియరం అంటే ముందు ఫస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం. ఏబిసి అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. యాంగిల్ రైట్ యాంగిల్ ఎక్కడ ఉంది? బి వద్ద ఉంది. బి వద్ద రైట్ యాంగిల్ ఉంది. ఇప్పుడు హైపోటెన్యూస్ ఏది? ఇది 90 degrees ఎదురుగా ఎక్కువ కొలుతున్న దాన్ని హైపోటెన్యూస్ అంటాం. ఈ హైపోటెన్యూస్ యొక్క స్క్వేర్ ఇది. ఈ స్క్వేరు దేని సమానం? ఇతర మిగిలిన సైడ్స్ మీద ఉన్న స్క్వేర్ల యొక్క మొత్తానికి సమానం. అంటే ఈ 2 స్క్వేర్లు కలిపితే
దీని సమానం. దీన్ని ఏమంటామంటే పైథాగరస్ థీరం అంటాం. అంటే ఇది మనం ప్రూవ్ చేయాలి. అంటే ఏంటి, ఈ యొక్క స్క్వేరు ఈ రెండు స్క్వేర్ల మొత్తానికి సమానం అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాక మనం ఏబిసి అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇక్కడ రైట్ యాంగిల్ ఉంది కాబట్టి ఫస్ట్ ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ద స్క్వేర్ ఆఫ్ ది హైపోటెన్యూస్. ఇప్పుడు ఇక్కడ చూడండి హైపోటెన్యూస్, ఇది దీని యొక్క స్క్వేర్, ఇది స్క్వేర్ ఆఫ్ ది హైపోటెన్యూస్ దేనికి సమానం అంటున్నాడు, ఈజ్ ఈక్వల్ దేనికి సమానం అంటే టు ది సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది అదర్ టూ సైడ్స్. సమ్ ఆఫ్ ది అదర్ టూ సైడ్స్, ఇది ఈ టూ సైడ్స్లో ఉన్న స్క్వేర్ల మొత్తానికి సమానం. అంటే ఈ స్క్వేరు ఈ స్క్వేర్, ఈ రెండు స్క్వేర్లు కలిపి ప్లస్ చేస్తే రెండింటిని దీని సమానం. అంటే ఈ రెండింటిని ఇక్కడ మనం యాడ్ చేసాం ఇలాగ రెండింటిని మొత్తం సరిపోతుంది. ఇది ప్రూవ్ చేయాలి మనం. అంటే ఇక్కడ మనం దీన్ని ఎలా ప్రూవ్ చేస్తామంటే దీని యొక్క స్క్వేర్ అంటే ఏంటి, హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే ఏసీ స్క్వేర్. ఏసీ స్క్వేర్ అనేది దీనికి సమానం అంటే సైడ్ ఇంటూ సైడ్, ఇదే కదా. దీని యొక్క ఏరియా ఏంటి, ఫార్ములా ఏంటి, సైడ్ ఇంటూ సైడ్. ఇది ఏసీ అయిందనుకో ఈ సైడ్ కూడా ఏసీ అవుద్ది. కాబట్టి ఏసీ ఇంటూ ఏసీ ఏమవుతుంది, ఏసీ స్క్వేర్. అంటే దీని యొక్క ఏరియా అనమాట ఇది. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మిగిలిన సైడ్స్ ఏంటి, ఇది మిగిలిన సైడ్ ఏంటి ఏబి, దీని స్క్వేర్ అంటే ఏంటి ఏబి స్క్వేర్. అలాగే మిగిలిన ఇంకో సైడ్ ఏంటి బీసీ, దీని స్క్వేర్ ఏంటి బీసీ. ఈ రెండింటిని ఏం కలపాలి, రెండింటిని ఏం చేయాలి, కలపాలి, ప్లస్ చేయాలి. ఆ రెండింటిని కలిపితే దీని యొక్క ఏసీ స్క్వేర్ సమానం. ఇది ప్రూవ్ చేయాలి మనం. అంటే ప్రూవ్ చేయవలసింది ఏంటి, ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఇదే మనకి పైథాగరస్ థీరం. అంటే ఏంటి, ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ద స్క్వేర్ ఆఫ్ ది హైపోటెన్యూస్, ఇది హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు ది దేని సమానం, సమ్ ఆఫ్ ది అదర్ స్క్వేర్స్ ఆఫ్ ది అదర్ టూ సైడ్స్. ఈ విధంగా దీన్ని ప్రూవ్ చేయాలి. చూద్దాం, ప్రూఫ్ చూద్దాం. ప్రూఫ్ మనం ముందు రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఇద్దాం. ఇది ఎల్ షేప్లోకి ఇస్తాను చూడండి, ఇది ఎల్ షేప్లో ఉంది. ఇక్కడ అంటే ఇక్కడ 90 degrees ఉంటుంది. ఈ విధంగా ఉంటే 90 degrees. ఇది ఏ బి సి. ఇక్కడ ఏంటి ఏబిసి అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఎక్కడ రైట్ యాంగిల్ ఉంది, ఏ వద్ద రైట్ యాంగిల్ ఉంది. అంటే ఏంటి, ఏం రాయాలి, గివెన్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ ఎంత 90 degrees. అంటే ట్రయాంగిల్ ఏబిసిలో యాంగిల్ ఏ ఎంత 90 degrees. అంటే మనం ఏ వద్ద 90 degrees ఉన్నట్టుగా గీసుకున్నాం. నెక్స్ట్ మనం ఏం ప్రూవ్ చేయాలి ఇప్పుడు, మనం టు ప్రూవ్ మనం ఏం ప్రూవ్ చేయాలి, ఇక్కడ 90 degrees ఉంది ఏ దగ్గర. అంటే దీనికి ఆపోజిట్ సైడ్ ఇదేమవుతుంది, హైపోటెన్యూస్ అవుతుంది. హైపోటెన్యూస్. ఇప్పుడు మనకి పైథాగరస్ థీరం ఏంటి, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అదర్ టూ సైడ్స్ని సమ్ చేయాలి. అంటే ఏంటి, బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ అని ప్రూవ్ చేయాలి. అంటే ఏంటి, బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్ పెద్ద ఈ సైడ్ ఉంది కదా, ఈ సైడ్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ అని ప్రూవ్ చేయాలి మనం. దీనికి ఏం చేయాలంటే మనం ఒక కన్స్ట్రక్షన్ చేయాలి. ఏంటంటే అది ఇక్కడ ఏ నుంచి ఇలాగా పర్పెండిక్యులర్గా ఒక
లైన్ గీస్తాం. ఇది డి, ఏడి అనేది గీస్తాం. అంటే ఏడి ఈజ్ పర్పెండిక్యులర్ టు బీసీ. ఏం చేసాం కన్స్ట్రక్షను? ఏడి అనేది బీసీకి పర్పెండిక్యులర్ గీసాం. కన్స్ట్రక్షన్ ఏంటి? డ్రా ఏడి. డ్రా ఏడి ఈజ్ పర్పెండిక్యులర్ టు బీసీ. డ్రా ఏడి ఈజ్ పర్పెండిక్యులర్ టు బీసీ. ఈ విధంగా మనం కన్స్ట్రక్షన్ చేస్తాం. చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ 3 మొత్తం 3 వచ్చినాయి. మనం గీసిన ఫస్ట్ ట్రయాంగిల్ ఏంటి? ఏబిసి. నెక్స్ట్ ఇంకో ట్రయాంగిల్ ఏంటి? ఏబిడి. ఇదొక ట్రయాంగిల్. ఇంకో ట్రయాంగిల్ ఏంటి? ఏసిడి లేకపోతే ఏడిసి. ఈ విధంగా మొత్తం 3 ట్రయాంగిల్స్ వచ్చినాయి. ఈ కన్స్ట్రక్షన్ ఏడి గీయడం వల్ల మనకి ఇక్కడ కూడా 90 degrees ఇలాగా. ఈ చిన్న ట్రయాంగిల్ ఒకటి, నెక్స్ట్ ఇదొక చిన్న ట్రయాంగిల్, ఈ రెండు కలుపుతూ పెద్ద ట్రయాంగిల్, మొత్తం 3 ఉన్నాయి. ఫస్ట్ ఏం చేస్తామంటే ఈ పెద్ద ట్రయాంగిల్ అంటే ఏబిసి, ఈ చిన్న ట్రయాంగిల్ ఏంటిది? ఏబిడి. ఈ రెండు తీసుకుంటాం. తీసుకుని చూడండి, కంపేర్ ట్రయాంగిల్ ఏబిసి, ఇంకో ట్రయాంగిల్ ఏంటి? అండ్ ట్రయాంగిల్ ఏబిడి. ఈ రెండింటిని కంపేర్ చేద్దాం. దీనిలో మనం చూస్తే ఈ పెద్ద ట్రయాంగిల్లో ఎక్కడ ఏ వద్ద ఎంత ఉంది? 90 degrees. అలాగే ఈ చిన్న ట్రయాంగిల్లో డి వద్ద 90 degrees ఉంది. అంటే యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి, దట్ ఈజ్ ఈక్వల్ 90 degrees. రెండు కూడా 90 degrees అవుతాయి. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ కంపేర్ ట్రయాంగిల్ ఏబిసి. నెక్స్ట్ ట్రయాంగిల్ డిబిఏ. అంటే ఈ పెద్ద ట్రయాంగిల్, నెక్స్ట్ ఈ చిన్న ట్రయాంగిల్ తీసుకుంటున్నాం. దీనిలో మనకేంటంటే ఈ పెద్ద ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి, ఏబిసి. ఈ పెద్ద ట్రయాంగిల్ తీసుకుంటే 90 degrees ఎక్కడ ఉంది? ఏ వద్ద ఉంది. అంటే ఈ యాంగిల్ బిఏసి, 90 degrees. బిఏసి ఏ వద్ద ఉండే కోణం 90 degrees. అలాగే ఈ చిన్న ట్రయాంగిల్లో తీసుకున్నాం అనుకోండి, దీనిలో 90 degrees ఎక్కడ ఉంది? డి వద్ద ఉంది. అంటే దీన్ని ఎలా రాయొచ్చు? యాంగిల్ బిడిఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 90 degrees. ఈ రెండు 90 degrees అని ఎలా తెలుస్తున్నాయి మనకి? గివెన్ ఆడే ఇస్తాడు. ఇదేంటిది? ఏబిసి అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అంటే ఆడే యాంగిల్ బిఏసి ఈజ్ ఈక్వల్ టు 90 degrees అని ఇచ్చాడు. నెక్స్ట్ ఏంటి? మనం కన్స్ట్రక్షన్ చేసాం. ఏడి ఈజ్ పర్పెండిక్యులర్ టు బీసీ అని చేసాం. కాబట్టి ఇక్కడ యాంగిల్ డి అనేది ఏమవుతుంది? యాంగిల్ బిడిసి అనేది, బిడిఏ అనేది 90 degrees అవుతుందన్నమాట. అలాగే ఇక్కడ తీసుకున్న ఈ యాంగిల్లో ఇక్కడ డి వద్ద 90 degrees ఉంటుంది. ఆ విధంగా మనం ఏడీని కన్స్ట్రక్షన్ చేసాం. ఎలాగా? బీడీకి బీసీకి పర్పెండిక్యులర్గా ఉండేటట్టుగా ఏడీని తీసుకున్నాం. అంటే ఇది కూడా కన్స్ట్రక్షన్ ప్రకారంగా వచ్చింది. నెక్స్ట్ బై కన్స్ట్రక్షన్ బీడిఏ ఎంత? 90 degrees. కాబట్టి ఇది 90 degrees, ఇది కూడా 90 degrees. అంటే ఈ రెండు యాంగిల్స్ సమానం. నెక్స్ట్ ఏంటి? ఈ పెద్ద ట్రయాంగిల్కి నెక్స్ట్ ఈ చిన్న ట్రయాంగిల్కి కామన్గా ఏముంది? యాంగిల్ బి. అంటే యాంగిల్ బి అనేది ఈజ్ ఏ కామన్ యాంగిల్. అంటే యాంగిల్ బి ఈజ్ ఏ కామన్ యాంగిల్. అంటే ఈ పెద్ద ట్రయాంగిల్లోనూ యాంగిల్ బి ఉంది, ఈ చిన్న ట్రయాంగిల్ కూడా కామన్గా ఏముంది? యాంగిల్ బి ఉంది. కాబట్టి యాంగిల్ బి ఈజ్ ఏ కామన్ యాంగిల్. అంటే రెండు యాంగిల్స్ సమానం ఇక్కడ. అంటే యాంగిల్ ప్రాపర్టీ ప్రకారం ట్రయాంగిల్ ఏబిసి
ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ డిబిఏ. ఎలాగా? బై యాంగిల్ సిమిలారిటీ. యాంగిల్ సిమిలారిటీ ప్రకారంగా ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ డిబిఏ. అంటే ఈ ఏబిసి ట్రయాంగిల్ ఏబిడి ట్రయాంగిల్ సిమిలర్గా ఉంటాయి. ఎందుకంటే యాంగిల్ ప్రాపర్టీ. అంటే ఇక్కడ 90 degrees ఉంది, ఇక్కడ కూడా 90 degrees ఉంది. ఈ యాంగిల్ సమానం. అలాగే నెక్స్ట్ ఏంటి? యాంగిల్ బి, చిన్న ట్రయాంగిల్కి యాంగిల్ బి సమానం. అలాగే పెద్ద ట్రయాంగిల్కి కూడా యాంగిల్ బి అనేది కామన్గా ఉంది కాబట్టి బి ఈజ్ కామన్ యాంగిల్ కాబట్టి ఇది ఏంటింది? యాంగిల్ ప్రాపర్టీ ప్రకారం ఈ రెండు ఏమవుతాయి? సిమిలర్ ట్రయాంగిల్ అవుతాయి. సిమిలర్ ట్రయాంగిల్ అయినప్పుడు ఏమవుతుంది? మన కరస్పాండింగ్ సైడ్స్ ఆఫ్ సిమిలర్ యాంగిల్స్ ఆర్ ప్రొపోర్షనల్గా ఉంటాయి. దాని ప్రకారం ఏమవుతుంది? చూడండి, అంటే ఈ సైడ్ ఇక్కడ ఏబీసీ ఉంది కదా, ఏబీసీ ఇక్కడ ఏబీసీ ట్రయాంగిల్, ఇంకోటి ఏంటి? డిబిఏ ట్రయాంగిల్. అంటే ఇక్కడ సైడ్ ఏంటి? ఏబీ తీసుకున్నాం అనుకోండి, ఏబీ బై డిబి ఈజ్ ఈక్వల్ టు మన ట్రయాంగిల్ ఏబిసి నెక్స్ట్ ట్రయాంగిల్ డిబిఏ సిమిలర్ వచ్చింది మనకి. ఏ ప్రాపర్టీ ప్రకారం? యాంగిల్ సిమిలారిటీ ప్రకారంగా మనకి రెండు సిమిలర్ ట్రయాంగిల్స్. ఈ ఏబిసి ట్రయాంగిల్, ఇది ఏబిసి ట్రయాంగిల్ ఏ వద్ద 90 degrees ఉంది. ఇదిగో ఏబిసి, ఈ పెద్ద ట్రయాంగిల్ ఏబిసి. నెక్స్ట్ ఈ చిన్న ట్రయాంగిల్ ఏంటి? ఏబిడి. ఇదిగో ఏబిడి. ఇక్కడ డి వద్ద 90 degrees ఉంది. ఇదిగో డి వద్ద 90 degrees. ఈ విధంగా ఈ పెద్ద ట్రయాంగిల్ నెక్స్ట్ ఈ చిన్న ట్రయాంగిల్ అలాగ వేసుకున్నాం. ఏంటి? పెద్ద ట్రయాంగిల్ పేరు ఏబిసి, నెక్స్ట్ చిన్న ట్రయాంగిల్ ఏంటి? ఏబిడి. డి పైన 90 degrees వేసాం కాబట్టి దీన్ని కూడా 90ని పైన పెట్టాను. ఆ విధంగా దీన్ని ఈ విధంగా రాశాను రెండు. ఇప్పుడు చూడండి, ఈ సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి కరస్పాండింగ్ సైడ్స్ ఎలా ఉంటాయి? ప్రొపోర్షనల్గా ఉంటాయి. ప్రొపోర్షనల్ అంటే ఇది ఇక్కడ 90 degrees ఎదురుగా ఉంది, హైపోటెన్యూస్ ఉంది బీసీ. ఇక్కడ ఏముంది? ఇక్కడ 90 degrees దీనికి చిన్న ట్రయాంగిల్లో. దీనికి ఆపోజిట్ సైడ్ ఏమవుద్ది? హైపోటెన్యూస్. ఇది ఏబి. అంటే ఈ బీసీ బై ఏబి ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఈ సైడ్ ఏంటి? ఇక్కడ ఏబి. ఇక్కడున్న సైడ్ ఏంటి? ఈ సైడ్ ఏబి. ఈ సైడ్ ప్రొపోర్షన్ సైడ్ ఏంటి? బీడి. ఏబి బై బీడి. అర్థమైందా? అంటే ఏంటి? సిన్స్ కరస్పాండింగ్ sides of similar triangles are proportional. ఈ విధంగా కరస్పాండింగ్ సైడ్స్ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్, దీని కరస్పాండింగ్ సైడ్ ఇది, దీని కరస్పాండింగ్ సైడ్ ఇది, ఆ రెండు ఎలా ఉంటాయో ప్రొపోర్షనల్గా ఉంటాయి. అంటే బీసీ బై ఏబి అలాగే ఏబి బై బీడి రెండు సమానం తీసుకున్నమాట. ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లై చేసాం అనుకోండి, ఇలాగా ఏబి ఇంటూ ఏబి ఏమవుతుంది? ఏబి స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు క్రాస్ మల్టిప్లై చేస్తే బీసీ ఇంటూ బీడి, బీసీ ఇంటూ బీడి, ఇది 1. దీన్ని ఇంకో విధంగా ఎలా రాయొచ్చు అంటే మనకి ఈజీగా గుర్తుంచుకోవడానికి ఏబీసీ అని రాసాం. ఫస్ట్ పెద్ద ట్రయాంగిల్ పేరు ఏబీసీ. ఏ వద్ద ఎంత ఉంది? 90 degrees ఉంది. అంటే 90 degrees ఉన్నదే ఫస్ట్ రాసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ చిన్న ట్రయాంగిల్ చూడండి, చిన్న ట్రయాంగిల్ తీసుకునేలాగా. చిన్న ట్రయాంగిల్లో 90 degrees ఎక్కడ ఉంది? డి వద్ద ఉంది. అంటే డి తర్వాత రాసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? రెండింటిలో బి కామన్గా ఉంది. నెక్స్ట్ బి, తర్వాత ఇక్కడ సి, నెక్స్ట్ ఏ. ఈ విధంగా
ఏబిసి ఇక్కడ డిబి అని రాయాలి. ఇక్కడ ఏ వద్ద ఎంత ఉంది, 90 degrees ఉంది ఈ ట్రయాంగిల్లో. ఈ ట్రయాంగిల్లో 90 degrees ఎక్కడ ఉంది, డి వద్ద ఉంది కాబట్టి డి ఫస్ట్ రాయాలి, డి. నెక్స్ట్ బి రాసాం ఇక్కడ, బి రాసాం. ఇక్కడ కూడా ఈ చిన్న ట్రయాంగిల్లో కామన్గా ఉంది, పెద్ద ట్రయాంగిల్కి చిన్న ట్రయాంగిల్ కామన్గా బి ఉంది కాబట్టి నెక్స్ట్ బి రాసుకున్నాం. తర్వాత ఆటోమేటిక్గా సి ఉంటుంది, దీనికి ఏ పెట్టాం. ఇప్పుడు చూడండి దీన్ని ఎలా ఈ రెండు వేయకుండా డైరెక్ట్గా మనం రాయొచ్చు. ఎలాగా, ఫస్ట్ చూడండి ఈ బీసీ, సెకండ్ 2 letters బీసీ, ఇక్కడ బిఏ, బీసీ బై బిఏ అన్న ఏబి అన్న ఒకటి. నెక్స్ట్ ఫస్ట్ 2 ఏంటి, ఇక్కడ ఏబి, ఈ 2 ఏబి బై డిబి, ఏబి బై డిబి. ఈ విధంగా గీసుకుని మనం దీన్ని క్రాస్ మల్టిప్లై చేసాం అనుకోండి, మళ్ళీ ఇదే సేమ్ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ పెద్ద ట్రయాంగిల్ చిన్న ట్రయాంగిల్ తీసుకున్నాం. ఇప్పుడు ఈ పెద్ద ట్రయాంగిల్ ఈ చిన్న ట్రయాంగిల్ తీసుకుని నెక్స్ట్ ఇంకొక ఈక్వేషన్ వస్తుంది, దాన్ని 2 అనుకుంటాం. మనకి ఒక ఈక్వేషన్ వచ్చింది. నెక్స్ట్ ఈ పెద్ద ట్రయాంగిల్ తీసుకుంటాం ఏబిసి, చిన్న ట్రయాంగిల్ ఏడిసి. ఈ 2 ట్రయాంగిల్ని మనం సిమిలర్ అని ప్రూవ్ చేయాలి, అంటే కంపేర్ చేయాలి. ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ ఏడిసి. పెద్ద ట్రయాంగిల్ నెక్స్ట్ ఈ చిన్న ట్రయాంగిల్ ఏడిసి. దీనిలో చూడండి రెండింటిని కంపేర్ చేసాం అనుకోండి, ఇక్కడ ఈ పెద్ద ట్రయాంగిల్కి ఈ చిన్న ట్రయాంగిల్కి ఇక్కడ సి అనేది కామన్గా ఉంది, ఇక్కడ సి అనేది కామన్గా ఉంది. అంటే యాంగిల్ సి అనేది ఏమవుతుంది, యాంగిల్ సి ఈజ్ ఏ కామన్ యాంగిల్. నెక్స్ట్ ఈ పెద్ద ట్రయాంగిల్లో ఇక్కడ 90 degrees ఉంది, అంటే యాంగిల్ బిఏసి ఈజ్ ఈక్వల్ టు ఈ చిన్న ట్రయాంగిల్లో ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ 90 degrees ఉంది, అంటే యాంగిల్ ఏడిసి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. సిన్స్ తెలుసు మనకేంటిది, కన్స్ట్రక్షన్ చేసాం, ఇదేమో ఆడిచ్చాడు 90 degrees అని. ఈ విధంగా ఇక్కడ యాంగిల్ సిమిలారిటీ ప్రకారంగా ఈ ఇక్కడ 2 యాంగిల్స్ సమానమైనవి కాబట్టి యాంగిల్ సిమిలారిటీ ప్రకారంగా ఏమవుతుంది, ట్రయాంగిల్ ఏబిసి ట్రయాంగిల్ ఏడిసి అనేవి ఏమవుతాయి, సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. ట్రయాంగిల్ ఏబిసి అలాగే ఇంకోటి ఏంటి ఏడిసి, ట్రయాంగిల్ డిఏసి. ఎందుకంటే డి ఎందుకు ముందు రాసాం, ఇక్కడ ఏ వద్ద 90 degrees ఉంది, నెక్స్ట్ డి వద్ద చిన్న ట్రయాంగిల్లో డి వద్ద 90 ఉంది కాబట్టి డి ఇక్కడ ఏ స్టార్టింగ్ రాశాను కాబట్టి డి స్టార్టింగ్ రాశాను. ఇక్కడ కామన్గా సి ఉంది, ఇక్కడ కూడా సి ఉంది కాబట్టి సి 3rd ప్లేస్లో ఉంది, ఇక్కడ కూడా 3rd ప్లేస్లో. మిగతా అక్షరం ఇక్కడ బి, ఇక్కడ ఏ. ఈ విధంగా ఈ 2 సిమిలర్ ట్రయాంగిల్స్. సిన్స్ యాంగిల్ ప్రాపర్టీ సిమిలారిటీ. బై యాంగిల్ సిమిలారిటీ. ఈ సిమిలర్ ట్రయాంగిల్ అని కాబట్టి ఈ విధంగా చూడండి, ఇక్కడ వేసాను పెద్ద ట్రయాంగిల్ ఏబిసి, ఈ చిన్న ట్రయాంగిల్ ఏంటి ఏడిసి. ఈ విధంగా యాంగిల్ డి ఏ వద్ద 90 ఉంది, ఇక్కడ యాంగిల్ డి వద్ద 90 ఉంది కాబట్టి డీని పైన వేసాం అన్నమాట. నెక్స్ట్ ఏసి. ఇప్పుడు చూడండి ఇక్కడ హైపోటెన్యూస్ ఏంటి బీసీ, ఇక్కడ హైపోటెన్యూస్ ఏంటి ఏసీ, అంటే బీసీ బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఏంటి ఇక్కడ ఏసీ బై డిసి. ఏసీకి ప్రపోర్షనల్గా ఉంది డిసి. దీన్ని మనం ఈ విధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ మనం రాసుకున్నది ఇలాగా ఇక్కడ ఏముంది బీసీ, లాస్ట్ 2 words ఏంటి ఇక్కడ 2 letters బీసీ, ఇక్కడ ఏసీ, బీసీ బై ఏసీ. అలాగే నెక్స్ట్ ఏంటి ఏసీ, ఇక్కడ కామన్గా ఏసీ ఉంది, ఇక్కడ కూడా కామన్గా ఇక్కడ ఫస్ట్ లెటర్ 3rd letter ఏంటి ఏసీ, ఇక్కడ డిసి, ఇక్కడ కూడా డిసి. ఆ విధంగా మనం గుర్తించి చేయొచ్చు. ఇప్పుడు చూడండి
క్రాస్ మల్టిప్లై చేసాం అనుకోండి, ఏసీ ఇంటూ ఏసీ ఏమవుతుంది, ఏసీ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు బీసీ ఇంటూ డీసీ. ఇది 2 అనుకోండి. ఇప్పుడు 1+2 చేద్దాం. 1+2 ఫస్ట్ ఈక్వేషన్ ఇది, సెకండ్ ఈక్వేషన్ ఇది. ఈ రెండింటిని కలపాలి. కలిపి అనుకోండి ఏబీ స్క్వేర్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏముంది ఏబీ స్క్వేర్, ఇక్కడ కూడా ఏసీ స్క్వేర్, రెండింటిని కలుపుకోవాలి. లెఫ్ట్ సైడ్ ఉన్నాయి ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్, ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ లెఫ్ట్ సైడ్. ఇక్కడ రైట్ సైడ్ ఏముంది బీసీ ఇంటూ బీడీ ఉంది, బీసీ ఇంటూ బీడీ ప్లస్ ఇక్కడ రైట్ సైడ్ ఏముంది బీసీ ఇంటూ డీసీ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ బీసీ ఉంది, ఇక్కడ బీసీ ఉంది, బీసీ కామన్ తీయండి. బీసీ కామన్ తీస్తే ఇంక మిగిలినట్టు కూడా బీడీ ప్లస్ డీసీ ఉంటుంది ఇక్కడ. దట్ ఈజ్ ఈక్వల్ టు బీసీ ఇంటూ బీడీ ప్లస్ డీసీ. బీడీ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి, డీసీ అంటే ఇక్కడికి, అంటే ఇది కలుపుకుంటే ఏమవుతుంది మొత్తం బీసీ వస్తుంది. అంటే బీడీ ప్లస్ డీసీ అంటే ఏంటి రాయొచ్చు, బీసీ రాయొచ్చు. బీసీ ఇంటూ బీసీ ఏమవుద్ది బీసీ స్క్వేర్. అంటే ఏమొచ్చింది మనకు ఇప్పుడు ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్. బీసీ స్క్వేర్ అంటే హైపోటెన్యూస్ స్క్వేర్, ఏబీ స్క్వేర్ అంటే ఇది ఒక సైడ్, ఏసీ స్క్వేర్ అంటే ఈ సైడ్. అంటే ఏంటి హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అదర్ 2 sides ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్. ఇదే మనకి పైథాగరస్ థీరం. కాబట్టి ఈ విధంగా మనం దీన్ని ప్రూవ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.